కొత్తిమీర మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర 1 కప్పు, మైదా 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో కెచప్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. 1 కప్పు కొత్తిమీర వేయాలా. ఓకే. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 స్పూన్స్ మైదా. సో ఇలా ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకుందామా? ఓకే అండి. పచ్చిమిర్చి 1 స్పూను. ఓకే. సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉప్పు కూడా వేసారా? ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా. ఓకే. వాటర్ వేసి కలుపుకోవాలా. దీనికి ఇలా సన్నటి ఉండలు కట్టుకోవాలి. వేసేస్తారా? పర్లేదు, నేను వేస్తాను. ఇవి వేగినాయండి. వేగినటివి తీసేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోండి, వేడిగా ఉంది కదా. కొద్దిగా కరివేపాకు, గ్రీన్ చిల్లీ కొద్దిగా, తెల్లపాయలు కట్ చేసుకునేది కొద్దిగా. సో వెల్లుల్లిపాయలు కట్ చేసేసి వేసేసి నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేయాలండి. ఓకే. ఆనియన్స్ 1/2 కప్పు వేయాలండి. కాస్త వేగాల ఇవి? వేగాలండి. కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా వేయాలండి. ఓకే. కొత్తిమీర మంచూరియా దీంట్లో వేసేసి, ఇది ఇంకా మంచూరియా కదా, కొత్తిమీర ఉండలే ప్రస్తుతానికి. సాస్ వేసుకోవాలండి దీనికి. సాల్ట్ కొద్దిగా వేయాలండి. ఓకేనా? ఓకేనండి. దీనిపైన క్యారెట్ తురుము వేసాడు. ఓకేనండి, వేడివేడిగా కొత్తిమీర మంచూరియా కూడా రెడీ.